రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ధ్యానం తీసుకుందాం. చదవండి. చదవాలి. 2వ దశ రాసిన పత్రిక ఎవడైనా తన ఇంటి వారిని కాదు 3వ అధ్యాయము దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయాలు ప్రేరేపించునుగాక. దేవుడి స్తోత్రం. దైవజనమా, దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, దేవుని కలిగి ఉన్న ప్రతి మనిషి జీవితంలో కూడా ఓర్పు ఉండాలి దేవుడు కోరుకుంటున్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఓర్పు కలిగిన వాడిగా సేవలు కొనసాగించారు. ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోకుండా, ఎక్కడ కూడా ఓర్పు కోల్పోకుండా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఓర్పుతో ఈ లోకంలో కొనసాగి తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎందరికో క్రైస్తవుల జీవితాల్లో ఓర్పు లేకుండా దేవుడు నడుస్తూ ఉన్నా. ఓర్పు లేనివాడు దేవుడితో కొనసాగలేడు. ఓర్పు లేనివాడు దేవుడు మందిరంలో ఉన్న కార్యాలు చూడలేడు. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులకి ఓర్పు చాలా తక్కువ ఉంటుంది కనుక తొందరపడి వారు మాట్లాడుతూ ఉంటారు, తొందరపడి వారు కోపడుతూ ఉంటారు, తొందరపడి వారు జీవితంలో వెనకెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్రీస్తుని కలిగిన వారు, దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు ఉండవలసింది ఓర్పుని కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఓర్పు లేకపోతే మన కుటుంబాలు చాలా సందర్భాలు చెదిరిపోతూ ఉంటాయి. భర్తలో ఓర్పు ఉండాలి, భార్యలో ఓర్పు ఉండాలి, బిడ్డల్లో ఓర్పు ఉండాలి, దేవుడి సన్నిధిలో ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు నీకు లేకపోతే నువ్వు దేవుడితో సహవాసం చేసిన వ్యక్తివైనా, దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తివైనా, ఎప్పుడైతే నీలో ఉన్న ఓర్పును కోల్పోతావో నువ్వు దేవుడికి విరోధముగా ప్రవర్తించే వ్యక్తిగా మారిపోతావు. నీ మాటలో మార్పు తేడాగా వస్తుంది, నీ చూపులో మార్పు తేడాగా వస్తుంది. చివరికి నీకు తెలియకుండా దైవాన్ని దూషించేవారిగా, దేవుడికి దూరంగా ఉండేవారిగా, దేవుడిలో ఉండవలసిన ఆ సహనాన్ని కోల్పోయే వ్యక్తులుగా మనుషులు మారిపోతారు. దేవుడి స్తోత్రం. అందుకే ఈరోజు ఎంతో మంది దేవుడితో సహవాసం చేసినా బాగుపడతారు, దేవుడితో నడిచిన వారి జీవితాలు బాగా కారణం ఓర్పు లేని వారు దేవుడి సన్నిధిలో ఉన్న దీవించబడ్డారు. ఓర్పు లేని వారు దేవుడితో సహవాసం నిశ్చయంగా చేయలేరు. ఓర్పు లేని వారు దేవుడి సన్నిధిలో ఉన్నా, ఎంతగా దేవుడిని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నా, ఎన్నో పాటలు దేవుడికి ప్రార్థించే పాటలు పాడేవారిగా ఉన్నా, ఎప్పుడైతే మనసులో ఓర్పు కోల్పోతామో మనకు తెలియకుండా భగవంతుడికి దూరం అయిపోతాం, మనకు తెలియకుండా దేవుడికి చెంత దూరం అయిపోతాం, మనకు తెలియకుండా అసూయ ద్వేషం లోపల రగిలిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండా కాని మాటలు బయటకు వస్తూ ఉంటాయి. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, అలవాటులో మార్పు వస్తుంది, చూపులో మార్పు అవుతుంది, పనితీరులో మార్పు అవుతుంది. కనుక దేవుడి సన్నిధిలో ఉన్న మనం ఏం చూడలేమంటే ఆశీర్వాదం చూడలేము. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడితో ఉన్నా చెప్పుకొని జీవితంలో ఓర్పుందా? దేవుడి సన్నిధిలో ఉన్నా చెప్పుకునే జీవితంలో ఓర్పు కలిగి ఉన్నాం. దేవుని కలిగిన వారి జీవితంలో చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడి నమ్మకంతో ఓర్పుతో దేవుడితో కొనసాగాలి, దేవుడి మార్గంలో కొనసాగాలి. ఎవడైతే ఓర్పుతో దేవుడు నడుస్తాడో, ఎవడైతే ప్రభుతో కొనసాగుతాడో ఓర్పులో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడి ద్వారా వారు చూస్తూ ఉంటారు. దేవుని బట్టి వారు గొప్ప కార్యాలు చూస్తారు. సమస్యలో శ్రమలో కూడా ఓర్చుకొని దేవుడితో ఉన్నవారు ధన్యకరంగా జీవితాలు మార్చబడతాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, క్రీస్తు ఓర్చుకున్న ఓర్పును మీరు కూడా కలిగి ఉండాలని దేవుడికి ఏం చేయాలంట ప్రార్థిస్తున్నాను. దేవుడి స్తోత్రం. ఆనాడు తెస్సీయుల సంఘంలో ఎవరికి ఓర్పు లేదు, ఎవడు కూడా ఓర్చుకుంటలేదు. దేవుడితో ఉన్నా, దేవుడు వాక్యం విన్నా, దేవుడు మార్గంలో ఉన్నామని చెప్పుకున్నా, ఆనాడు ఉన్న సంఘములో ఓర్చుకునే విధానం లేక వారి నోరు జారుతూ ఉంటే, మాట చేతి జారుతూ ఉంటే, రకరకాలుగా వారి జీవితాలు పడిపోతూ ఉంటే, ఆనాడు అపోస్తలుడు పౌలు దేవుడు ఆత్మచేత
వారితో పలుకుతున్న మాట, క్రీస్తు కలిగిన ఓర్పుని మీరు ఏం చేయాలంట? కలిగి ఉండండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఓ కుటుంబంలో భార్య భర్తల మధ్య ఓర్పు లేక ప్రతిలో కూడా చస్తుంటారు కదా. భర్తలో ఓర్పు లేకపోతే భార్యలు అప్పొస్తుంది, భార్యలో ఓర్పు లేకపోతే భర్తగా మారిపోతుంది. దేవుడి స్తోత్రం. ఇరువుల్లో కూడా ఓర్పుతో ఉన్న కుటుంబాలు చాలా చక్కగా ఉంటాయి. అంటే కుటుంబంలోనే ఓర్పు లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు, దేవుడి మందిరంలో ఓర్పు లేకపోతే ఎలా దీవించబడతాం? దేవుడి మందిరంలో ఓర్పు లేకపోతే ఎలా బాగుపడతావు? దేవుడితో ఉన్నాను చెప్పుకుంటున్నావు, భక్తురాలుగా మాట్లాడుతున్నావు, నీ దేవుడిని ఆరాధిస్తాను మాట్లాడుతున్నావు. నీకు ఓర్పు లేకపోతే, ఆ ఓర్పులో ఉన్న గుణం మార్చుకోకపోతే జీవితంలో తేడాగా మారిపోతాం, ఆలోచనలో మారిపోతాం, గుణంలో మారిపోతాం, చూపులో మారిపోతాం, మాటలో మారిపోతాం. నీకు తెలియకుండా దేవుడు ఆత్మని దుఃఖపెట్టే వ్యక్తిగా మారిపోతాం. ఎవరైతే ఓర్పు లేరో వారు దేవుడికి దూరం అయిపోతారు, దేవుడి సావాసం దూరం అయిపోతారు, దేవుడి మందిరికి దూరం అయిపోతారు. దేవుడి సావాసం ఎప్పుడు దూరం అయిపోతామో భగవంతుడు మన జీవితానికి దూరం అయిపోతారు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా దేవుని నమ్మిన వాడు ఓర్పుతో ఉండాలి. కష్టాలు తరుగుతున్నా ఓర్పుతో దేవుని వెంబడించాలి, బాధలు తరుగుతున్నా ఓర్పుతో దేవుని వెంబడించాలి, అవమానం ఎదురవుతున్నా ఓర్పుతో ప్రభువుని వెంబడించాలి. గమనించు దైవజనమా, ఒక రైతు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే ఒక అందమైన పంట పండించాలని ఆ పొలవలు విత్తుతాడు మొక్కలు. దేవుడి స్తోత్రం. ఒక నెల గడిచిన తర్వాత రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి, రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి, ఒక పక్క ఎలకలు కొట్టేస్తూ ఉంటాయి. అయినా ఓర్చుకొని వాటికి సమానం చేసుకొని తిరిగి ఓర్పుతో కనిపెట్టి 3 నెలలు ఎదురు చూసిన తర్వాత ఒక మంచి పంట కోత. దేవుడి స్తోత్రం. ఎక్కడైనా ఉద్యోగం చేసే వ్యక్తుల జీవితాలు పై అధికారులు బట్టి ఎన్నో ప్రజలు వస్తూ ఉంటుంది, ఎన్నో ఆటంకాలు వస్తాయి, మనుషుని గాయపరిచే ప్రక్రియ జరుగుతుంది. కానీ ఉద్యోగంలో వచ్చుకొని కొన్నాళ్ళు పనిచేస్తూ ఉంటే ఉద్యోగంలో గొప్పవారిగా మారుతాడు. దేవుడి స్తోత్రం. పంటలో రైతు జీవితంలో ఓర్పు లేకపోతే పంట పంటగా మార్చుకుంటాడా? ఉద్యోగంలో ఓర్చుకునేవాడిగా లేకపోతే కలకాల ఉద్యోగం చేయగలడా? అంటే పంటలో రైతు ఓపిక పట్టే కదా 100 పంట వచ్చింది, ఉద్యోగంలో ఉన్న ఓర్పును బట్టే కదా ఒక స్థాయి పెరిగింది. ఈరోజు దేవుల్లో ఉన్న నీ జీవితంలో భగవంతుడి సన్నిధిలో ఓపిక పట్టకపోతే, ఓర్చుకునేవాడిగా లేకపోతే, ఆ ఓపిక లేని వాడిగా జీవితం మారుతున్నప్పుడు నీకు తెలియకుండా దేవుడు దూషిస్తూ ఉంటావు, నీకు తెలియకుండా క్యారెక్టర్ చేంజ్ అయిపోతావు, నీకు తెలియకుండా తీరు మారిపోతుంది, నీకు తెలియకుండా కోపం రగులుతూ ఉంటుంది, నీకు తెలియకుండా అసూయపడిగా మారిపోతావు, నీకు తెలియకుండా భగవంతుణ్ణి దూరం చేసుకుంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దానిలో కూడా మనిషి ఓపు పడుతున్నారు తప్ప దేవుడి సన్నిధిలో ఓర్చుకోలేకపోతున్నారు. ఏ భగవంతుని బట్టి మన జీవితాలు గొప్పగా మార్చబడతాయో, ఏ దేవుని బట్టి రాత మార్చబడతాదో, ఏ దేవుని స్థితిగతులు అభివృద్ధిగా మార్చబడతాయో, దేవుడి సన్నిధిలో ఉన్న మనుషుల జీవితాల్లో ఓర్పు లేక, సహనం లేక, కలిపెట్టే మనసు లేక, చిన్న చిన్న ఆటంకాలు వస్తే, చిన్న చిన్న సమస్యలు వస్తే ఓర్పును కోల్పోయి దేవుని దూషించేవారు, దేవుని హేళన చేసేవారు, దేవుని నమ్ముకుని ఏం జరిగింది నాకు అనే మనుషులు ఈ లోకంలో కనబడరు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభువు అంటున్నాడు, ఎవడైతే ఓర్చుకుంటాడో, ఎవరైతే ఓర్పుతో ఉంటారో వారి జీవితాల మందిరంలో స్థిరపరచబడతాయి, వారి జీవితాలు గొప్పగా మార్చబడతాయి, వారి జీవితాలు దేవుడు దీవించబడతాయి. ఎందుకంటే వారి ఓర్పుతో దేవుని వెంబడిస్తారు కనుక, ఓర్పుతో దేవుడి సాహసం కలిగి ఉంటాడు కనుక, ఓర్చుకున్న వారి జీవితానికి దేవుడు దగ్గరగా ఉంటాడు కనుక, భగవంతుడి దగ్గరగా ఉన్న జీవితాలు నువ్వు పిలవటంట పచ్చగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకోము. శ్రమల ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తానని ఎరిగి శ్రమలయందు కూడా ధైర్యంగా ఉందము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భగవంతుని బట్టి 3 పూట అన్నం దొరికితే తప్పట్లు కొడతాం, ఒక్క పూట అన్నం దొరకకపోతే ఎనగాయనో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలయందు ఓర్పును, ఓర్పు యందు నిరీక్షణ కలిగిన వారి జీవితాలు దేవుని బట్టి అతిశయిస్తారు. అంటే నా దేవుని బట్టి శ్రమ కలగాల నాకు ఉండదు, నా దేవుని బట్టి కష్టం
కష్టం కలకాలం నాకు ఉండదు. నా దేవుని బట్టి శ్రమలో విడిపించబడతాను, నా దేవుని బట్టి కష్టాలు విడిపించబడతానని ఓర్చుకుంటూ ఓర్పుతో దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉంటాను. దేవుడికి ప్రార్థించిన వ్యక్తులుగా ఉంటావు. ఆ ఓర్పు నీలో లేకపోతే చిన్న శ్రమలాగానే నువ్వు గాలికి తిరిగే వ్యక్తిగా మారిపోతావు, దేవుని దూషించే వ్యక్తిగా మారిపోతావు, మనస్తత్వాలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు దాకా స్తోత్రమని నీవు అధైర్యవంతులుగా మార్చబడతావు, దేవుడు నమ్మకం కోల్పోతావు. చివరికి దైవ జన్మ ఓర్పు లేనివాడు, సహనము లేనివాడు, ఓర్చుకునే మనసు లేనివాడు దేవుడితో ఉండలేడు, దేవుడితో సావాసం చేయలేడు, దేవుని ఆనందపరచలేడు, ఆ భగవంతుని బట్టి కార్యాలు చూడలేడు. దేవుడి స్తోత్రం. శ్రమలో కూడా ఓర్చుకొని దేవుని ఆరాధించేంత ఓపిక మనిషి సంపాదించుకోవాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. భర్త ఎంత తాగుపోతేనే ఓర్చుకుంటున్నావే, కొడుకు తిరిగిపోతేనే ఓర్చుకుంటున్నావే, కూతురు ఎలా తిరిగినా ఓర్చుకుంటున్నావే. దేవుడు మందిరంలో మట్టిగా ఓర్చుకోవాలంటే మనుషులు చాలిపోతూ ఉన్నారు. ఆస్వాదించే మందిరంలో ఓర్పు లేని వారిగా మిగిలిపోతున్నారు. దీవించే దేవుడి సన్నిధిలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు ఓర్చుకోలేక, ఓర్పు పట్టలేక, దేవుడితో ఉండలేక, సావాసం చేయలేక జీవితాలు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, తలంపులు మార్చుకొని దైవానికి, దైవ కార్యానికి, వెలుగుకి, సత్యానికి దూరం అయిపోయిన మనుషులు ఈ లోపల ఎంతో మన దేవుడి స్తోత్రం. అధిక ప్రభటి శ్రమలో ఓర్పును నిరీక్షణ కలిగిన వారిగా దేవుని ఎందు అతిశయం కలిగి ఉండి, ఆ శ్రమలో కూడా ఓర్పుతో దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధించిన వ్యక్తులుగా, దేవుడికి ప్రార్థించిన వ్యక్తులుగా, దేవుని కొనియాడే వ్యక్తులుగా మన జీవితాలు స్థిరపరుచుకుంటే ఓర్పుతో ఉన్న కుటుంబాలకు అండగా దేవుడు వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా వస్తారు. దేవుడు తోడుగా వచ్చిన తర్వాత నీ అవమానాలు కొట్టివేస్తాయి, నీ బాధలు కొట్టివేయబడతాయి, నీ కష్టం కొట్టివేయబడతాయి. అంతవరకు ఓపిక మనం కనిపెట్టే మనుషులుగా మనం మారాలి. దేవుడు స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీయుల పత్రిక 6:3 పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో అయినను అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరిలోను ప్రయాసములోను జాగరములోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారు పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలం వలన నీతి ఆయుధములు కలిగి దేవుడి స్తోత్రాలు అపోస్తలులు పిలువబడుతున్న వారి జీవితాలు ఒకసారి కాలొచ్చింది. వారి దేవుడితో సావాసం చేసినప్పుడు ఎన్నో శ్రమలు వారి జీవితంలో వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వారి జీవితంలో వచ్చాయి. ఆకలి దప్పులు, పేదరికం, శ్రమ, కన్నీరు, వేదన వంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారి దేవుళ్ళు ఏమన్నారంట? ఓర్పుతో నడిచాము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది అంట మేము దేవుడు నడుస్తున్నామండి, పేరుకి మాత్రమే చెప్పుకునే స్థాయికి ఉంటారు. ఆనాడు ఒక్కసారి దేవుడు చేయి పట్టుకున్న తర్వాత వారి జీవితాలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎన్నో కష్టాలు మనం వెంటాడాయి, శ్రమలు మా జీవితాలు వెంటాడాయి, ఆపదలు మా జీవితాలు వెంటాడాయి. నువ్వు దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడితో సావాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడి మార్గాలు వెళుతున్నప్పుడు, తండ్రి నడిచే వ్యక్తులుగా మారుతున్నప్పుడు మా జీవితాలు జాగారం అయిపోయి ఆకలి దప్పులతో ఉండేవాళ్ళం, శ్రమలతో ఉండేవాళ్ళం, అవమానాలు, నిందలు, వేదన, విచారం వంటి పరిస్థితుల్లో మా దేవుడు నడుస్తూనే వచ్చాయి మాకు. అయినా మేము దేవుడు ఏం చేసామంట? ఓర్పుతో నడిచాము. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అలా నడిచారు కాబట్టి దేవుడు ఆత్మపడిన వారిగా, అపోస్తులుగా, ప్రవక్తలుగా, దేవుడు నడిచే వ్యక్తులుగా వారి జీవితాలు లోకంలో కనపరుచుకున్నారు. ఈనాడు ఎంతో మంది భక్తులు ఉంటాం, ఎంతో మంది విశ్వాసం చెప్పుకుంటాం, మీ దేవుడి కోసం అని చెప్పుకుంటాం. కానీ వాళ్ళ జీవితాలు శ్రమ వచ్చిన వెంటనే ఓర్పు పోతుంది,
కష్టం రాగానే ఓర్పు పోతుంది, చిన్న సమస్య రాగానే ఓర్పు పోతుంది, ఒక అవమానం రాగానే ఓర్పు పోతుంది. అక్కడి నుంచి మనసు మారిపోతుంది, ఆలోచన మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. అది నిజమైన భక్తి కలిగిన ఓర్పు కాదు. దేవుడి స్తోత్రం. నిజముగా దేవుడిని ఆరాధించేవారు, నిజముగా దేవుడి సావాసం చేసేవారు, నిజముగా దేవుడిని వెంబడించేవారు శ్రమలో కూడా ఓర్పుతో కలిగిన భక్తులే నిజమైన భక్తులు. అటువంటి జీవితాలు దేవుడు తోడుగా ఉంటారు. శ్రమలో వచ్చుకున్న తర్వాత దేవుడు సంతోషం నీకు ఇవ్వడం, శ్రమ వచ్చిన వెంటనే దేవుడు దూషించే వ్యక్తి కాకుండా శ్రమలో కూడా వచ్చుకొని దేవుడిని ఆరాధించే వ్యక్తులుగా, దేవుడికి ప్రార్థించే భక్తులుగా మారితే ఆ శ్రమలో కూడా దేవుడు తోడుగా వచ్చి దేన్ని బట్టి ఏడుస్తున్నావు, ఏ సమస్యను బట్టి ఏడుస్తున్నావు, ఏ నింద బట్టి నువ్వు ఏడుస్తున్నావు, ఏ అవమానం ఏడుస్తున్నావు, నీ అవమానం పూలమాలగా మార్చి నీ నిందను తొలగించి రాజబాట వేస్తాడు నువ్వు నమ్ముకున్న దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వారి జీవితంలో ఓపిక లేకపోతే చచ్చిన వాడు దేవుడితో ఉండలేడు. ఓపిక లేనివాడు దేవుడితో ఉండలేడు. ఓపిక లేనివాడు దేవుడు మార్గంలో ఉండలేడు. మనుషుల మాటల బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. లోకంలో వచ్చే చిన్న మాట బట్టి మేము దేవుడు వదిలేత స్థాయికి కారణం ఓపిక లేదు. ఒక తినే ముద్ద కోసం ఒక అరగంట స్టవ్ పెట్టి ఓపికతో ఉంటున్నాం. ఒక నీళ్ళు పోసుకుని ఆడది 9 నెలలు ఓపిక పడుతుంది. ఒక రైతు జీవితం 3 నెలలు ఓపిక పడుతున్నాం. ఒక ఉద్యోగం చేసిన వ్యక్తి 1 రోజులు ఓపిక పడుతున్నా. ఈ నెలలో ఎన్ని కష్టాలు అవుతున్నాయి, నీకు ఎన్ని ఆటంకాలు అవుతున్నాయి, ఎంత ప్రెషర్ వస్తుంది, జాబులు ఎన్ని మాటలు అవుతున్నాయి. ఈ మాటలు బట్టి జాబు తెలుసుకుంటున్నావా? ఈ మాటలు బట్టి ఉద్యోగం వదిలేస్తున్నావా? తెగులు వచ్చిందని, ఎర్ర తెగులు వచ్చిందని, అగ్ని తెగులు వచ్చిందని, ఎలకలు పట్టాయని నువ్వు నమ్ముకున్న పొలాన్ని విడిచిపెడుతున్నావా? లేదుగా ఓపికతో పనిచేస్తున్నా, ఓపికతో ప్రయత్నం చేస్తున్నావు. నీ ఓపిక పట్టి పొలంలో పనిచేస్తే ఆ తెగులు పోగొట్టిన తర్వాత 100 బత్తాల పండుగ వస్తుంది. దేవుడి స్తోత్రం. అధికారుల వల్ల వచ్చే ప్రజలు ఓర్చుకుంటే నెలకి 50,000 సంపాదిస్తున్నావు. దేవుడి స్తోత్రం. ఉద్యోగంలో ఓపిక నీకుంది, నీ పనుల్లో ఓపిక ఉంది, తినే అన్నం వండుకు ఓపిక ఉంది, కానీ ఆస్వాదించే దేవుడు మందులు ఏలేదంట, ఓపిక లేదు. దేవుడి స్తోత్రం. ఓర్చుకునే మనసు లేక ఎంతో మంది క్రైస్తవులు శాపంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు వారి కుటుంబం దీవించ ఆశపడుతున్నా ఓర్చుకునే మనసు లేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శపించబడుతూ ఉన్నా. నా ప్రేమను దేవచనమా, ఆనాడు ఆ పౌలు పలుకుతున్న మాట, మా శ్రమలో మా కష్టంలో ఎన్నో బాధల్లో కన్నీరు పరిస్థితుల్లో ఆకలి దప్పుల మధ్య అల్లాడుతున్నప్పుడు కూడా మా నమ్మకం అంతా దేవుడి మీదే, మా విశ్వాసం అంతా దేవుడి మీదే. శ్రమలో కూడా మీ ఓర్పుతో దేవుడిని కనిపెట్టాం, కష్టాల్లో కూడా ఓర్చుకుంటూ ప్రభు సావాసం చేస్తాం. అందుకే మా జీవితం నాడు అపోస్తులుగా మార్చబడ్డారు, ప్రవర్తనగా మార్చబడ్డారు, గొప్పవారిగా మార్చబడ్డారు, దేవుడు ప్రతినిధులుగా లోకములు ఏలుబడి. దేవుడి స్తోత్రం. అటువంటి ఓర్పు నీకుందా? అటువంటి ఓర్పుతో దేవుని వెంబడించగలుగుతున్నావా? అటువంటి ఓర్పుతో కనిపెట్టగలుగుతున్నావా? ప్రతి దాన్ని కూడా కనిపెట్టే నీవు దేవుని కనిపెట్టలేవా? ఒక ఎల్ఐసి 20 సంవత్సరాలు కొంత ఎప్పుకండి 20 సంవత్సరాలు నువ్వు ఉంటావు పోగా నీకే తెలియదు. దేవుడి స్తోత్రం. 20 సంవత్సరాలు వచ్చే ఎల్ఐసి నమ్మి ఓపికతో కనిపెడుతున్నావు. దేవుడి స్తోత్రం. ప్రతి దినము నీతో మాట్లాడుతున్నా, ప్రవచించి మాట్లాడుతున్నా, వాగ్దానంతో మాట్లాడుతున్నా, ప్రేమతో అర్థం కావట్లేదా? ప్రేమించే దేవుడు నీతో మాట్లాడే దేవుడు మనకు అర్థం కావట్లేదా? ప్రవచించే దేవుడు అర్థం కావట్లేదా? ఓర్పు లేకుండా ఉన్న వ్యక్తి జీవితాలు చచ్చిన దేవుడితో ఉండలేరు. వారి దేవుడు నడవలేరు. వారికి సహనం కోల్పోతారు. వారి సహనం కోల్పోయి మారిపోతారు. ఏ దినమైతే ఓర్పు కోల్పోతావో, సహనం కోల్పోతావో, నీకు తెలియకు దోషిగా మిగిలిపోతావు. నీ ఆలోచన తేడాగా ఉంటుంది, నీ తలంపు తేడాగా ఉంటుంది, నీ మనస్సు తేడాగా ఉంటుంది, నీ ఉద్దేశం తేడాగా ఉంటుంది. నీ తేడా ఉద్దేశం బట్టి భగవంతుడు దూరం అయిపోతాడు, దేవుడి మాట దూరం అయిపోతుంది, దేవుడి సహాయం దూరం అయిపోతుంది. చివరి మన జీవితాలు ఏడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, క్రీస్తు కలిగి ఉన్న ఓర్పుని ప్రతి మనిషి ఏం చేయాలంట? ఓర్పు కలిగి ఉండాలా. దేవుడి స్తోత్రం. భగవంతుడి చేతను దీవించబడాలంటే దేవుడి సన్నిధిలో ఓర్పుతో కనిపెట్టాలి. దేవుని కుటుంబాన్ని ఆస్వాదించాలంటే ఓర్పుతో కనిపెట్టాలి. దేవుడు వాగ్దానం ఫలించే వ్యక్తిగా నువ్వు మారాలంటే ఓర్పుతో కనిపెట్టాలి. ఏ కుటుంబానికి ఆ ఓర్పు మందిరంలో ఉన్నదో వారి చచ్చిన బాగుపడరు, వారి జీవితాలు బాగుపడరు.
వారి కుటుంబాలు బాగుపడవు, ఎప్పటికీ వారి గుండెలో సంతోషం. ఎందుకంటే వారికి ఓర్పు లేదు. దేవుడి స్తోత్రం. ఓర్చుకున్నవాడు ధన్యుడు. అవమానాలు వస్తున్నా దేవుడు నిలబడు. నీకు నిందలు వస్తుంటే ప్రభుకు నిలబడు. కష్టాలు తరుముతూ ఉంటే, బాధలు తరుముతూ ఉంటే, కుటుంబం ఏడ్చే స్థాయిలో ఉంటే, దుఃఖంతో మిగిలిపోతూ ఉంటే, అప్పులు తరుముతూ ఉంటే, నువ్వు దేవుడు మందిరములో ఓర్చి నిలబడి ప్రార్థించి చూపించు. అప్పుడు దేవుడు అంటాడు, నీ పక్షం నిలబడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు లేకుండా ఎవరికి ప్రార్థన చేస్తావు? ఎవరిని ఆరాధిస్తావు? మనసులో ఓర్పు ఉండదు, మనసులో సహనం ఉండదు, హృదయం తేడాగా ఉంటుంది, ఆలోచన తేడాగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో అప్పుడు ప్రార్థన ప్రభు వింటాడా, ఆలకిస్తాడా? ఆలస్యమైన జీవితాలు కూడా మోసే మాట బట్టి ఆ ప్రాంతం విడిచిపెట్టి వచ్చారు, ఆ దేశం విడిచిపెట్టి వచ్చారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నారు, మా దేశంలో సమాధులు లేవనుకున్నారా మోసే? దేవుడి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 51 చూద్దాం ఒకసారి. 50 ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలుల మధ్యలో నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల మధ్య నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదను. నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశించవు. అడుగు పెట్టవరా మోషే? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 40 సంవత్సరాల కుటుంబాలు విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, ఇశ్రాయేలు కోసం రాత్రి కష్టపడిన జీవితం బతికిన మిగిలింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడి పిలుపుని బట్టి అయితే వారి జీవితాలు బయటకు వచ్చాయి, ఏ దేవుడి పిలుపుని బట్టి మోషే బయటకు వచ్చాడు, ఆ మోషే జీవితం ఎందుకండి కానా చేరదంట? ఎందుకు చేరదు? ఆనాడు ఇశ్రాయేలు దాహంతో ఉంటే మోషేతో దేవుడు పలికిన మాట, మోషే నువ్వు బండతో మాట్లాడు, నువ్వు బండతో మాట్లాడితే ఆ బండి నీరుతుందంటే, మోషేలో చదువు వల్ల వచ్చే తెప్పలు భరించలేక, వారి మాటలు భరించలేక ఓర్పును కోల్పోయి దేవుడు చెప్పింది ఒక్కటైతే మోషే ఒక్కటి చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పును కోల్పోయిన తర్వాత చేసే పనులని తేడా పనులే. దేవుడు ఆత్మ కలిగిన మోషే ఎప్పుడైతే సహనాన్ని కోల్పోయాడో, ఓర్పును కోల్పోయాడో, దైవ ఆజ్ఞ తిరస్కరించాడు. లేచమ్మే దేవుడు మాట పడిచోడు పెట్టాడు. దేవుడు చెప్పిన ఒకటైతే మోషే ఒకటి చేస్తున్నా, దేవుడు చూపించే మార్గం ఒక్కటైతే మోషే ఒక మాట ఎంచుకుంటున్నా. లక్షల మంది ప్రజల మధ్య దేవుని మహింపచ్చక, దేవుని గణపచ్చక, చదువు మధ్య ప్రార్థించే వ్యక్తిగా లేక దేవుడు మాట్లాడరా అంటే ఓర్పును కోల్పోయిన వాడు. దేశం రగిలింది, కోపం రగిలింది, బండని తీసుకెళ్ళి కడతాడు. దేవుడి స్తోత్రం. అయిపోయాడు. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోతావో దేవుడి పని చేయలేవు, దేవుడి చిత్తం జరిగించలేవు, దేవుడి సంకల్పం తలవంచలేవు, దేవుడు మార్గంలో ఉండలేవు. దేవుడు ఒకటి చెప్తే నీ మనసు ఒకటి ఆలోచిస్తుంది, దేవుడు ఒక్కటి చెప్తే నీ గురి ఒకటిగా ఉంటుంది, దేవుడు ఒక్కటి చూపిస్తే నువ్వు ఇంకోటి చూస్తావు. అందుకే అన్నాడు మోషే, ఏ ప్రజలకైతే వాగ్దానం ఇస్తానని చెప్పాను, ఏ కాలాన్ని ఇస్తానని చెప్పాను, అక్కడికి అందరూ వెళ్తారా, నువ్వు మట్టుకెళ్ళు. తప్పకుండా దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడి కోసం పరిగెత్తి వచ్చిన గిఫ్టు దేవుడి సంధి లేకపోవడం. 40 సంవత్సరాలు కష్టపడ్డాడు, 40 సంవత్సరం ప్రయాణమయ్యాడు. ఒక్క ఓర్పును కోల్పోతే, ఒక్క సహనాన్ని కోల్పోతే ఈ 40 సంవత్సరాల కష్టం వృధాగా మారిపోయింది. ఈ 40 సంవత్సరాల దేవుడి వృధాగా మారిపోయింది. ఏ దేవుని బట్టి అయితే వాగ్దానం చేయబడిందో, ఏ దేవుని బట్టి దేవుడు ఎంతని చెప్పాడో ఆ దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు వాగ్దానం వచ్చారో నాతో నువ్వు ఉండవు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మోషే జీవితం వదిలేశాడు దేవుడు అండి. మోషే జీవితం వదిలిపెట్టాడు, బ్రతుకులు దూరం అయిపోయాడు. చాలా సంవత్సరం మోషేకి లేడు, దేవుడి మాట కరువు అయిపోయింది. దేవుడి స్తోత్రం.
ఇంతగా దేవుడి కోసం పరిగెత్తే వారి జీవితాల్లో ఇటువంటి బతుకు ఎందుకు వచ్చింది? ఇంతగా దేవుడి సావసంలో ఉన్న వారి జీవితాల్లో ఎందుకు స్థితి వచ్చింది? ఇంతగా దేవుడి కోసం సమస్తాలు విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి 40 సంవత్సరాలు నడిచిన వారి జీవితంలో ముగింపు ఎలా ఉందంటే ఒక జీవితంలో కన్నీరు కాదా? అంటే ఏ మనిషి అయితే ఓర్పు కోల్పోతామని తెలియదో దేవుడి చిత్తం దాటిపోతాడు, దేవుడి సంకల్పం దాటిపోతాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా చిన్న చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉండి ఓర్పుతో ప్రార్థించవలసిన మనుషులు ఆ ఓర్పును కోల్పోయిన తర్వాత మనకు తెలియకుండా చెడ్డ మాటలు వస్తుంటాయి, తెలియకుండా దైవాన్ని దూషిస్తూ ఉంటాం, అక్కడక్కడ అంటూ ఉంటాం, దేవుడి మందిరికి వెళ్తున్నా కానీ నేను ఏం బాగుపడలేదు, మా దేవుడు స్తోత్రం హల్లెలూయా. 8 సంవత్సరాలు ఉన్నా దేవుడితో, నా జీవితం మారలా, నా కుటుంబం మారలా, నా బతుకు మారలేదని చెప్పి అక్కడక్కడ చెప్పుకొని ఏడుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. ఓర్పుతో కనిపెట్టాలా, దేవుడి స్తోత్రం. శ్రమంలో కూడా దేవుడు పాదాల వద్ద కనిపెట్టే మనసు ఎవరికి ధైర్యంగా ఉంటుందో వారి జీవితం పడుతుంది, వారి కుటుంబం బాగుపడదు. ఈరోజు మన జీవితం చాలా ఇబ్బంది కారణం అంటే ఓర్పును కోల్పోయి బూతులు మాట్లాడుతున్నారు. ఇస్రాయేలు జనాన్ని తిడుతూ ఉన్నాడు, ద్రోహిలాలో ఇట్లా దేవుడి స్తోత్రం. ఒక్క మాటతో, ఒక్క నడవడిక మార్పుతో, ఒక్క చూపు తేడాతో 40 సంవత్సరాలు దేవుడి సావాసం, దేవుడు కూడా వదిలేస్తే ఇబ్బంది కూడా దేవుడు అన్నాడు గెట్ అవుట్. అవునండి, ఇక్కడ నాతో ఉండే అవకాశం నీకు లేదు. దేవుడి స్తోత్రం. కోల్పోయాడు ఓర్పుని 40 సంవత్సరాలు ఉన్నవాడు, కోల్పోయాడు ఓర్పుని 40 సంవత్సరాలు ఉన్నవాడు. జనులందరూ నిందిస్తుండగా ఆయన ఎక్కడికెళ్ళినా నిందలే, ఎక్కడికెళ్ళినా అపమానమే, ఎక్కడికెళ్ళినా నిందలే, ఎక్కడికెళ్ళినా అపమానమే. మనుషుల మాటల బట్టి చూపుని దేవుడి ప్రేమ మనుషుల మాటల బట్టి చూపుని దేవుడి ప్రేమ అర్హతలేని నాశని, అర్హతలేని నాశని, తన పరివారిగా చూసాడు దేవుడు, తన పరివారిగా చూసాడు దేవుడు. యేసయ్యా 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 ఎన్నడూ దేవుడు దూషించలేదు, ఎన్నడూ దేవుడు కోపపడలేదు, ఎన్నడూ దేవుడు దూషించలేదు, ఎన్నడూ దేవుడు కోపపడలేదు. ప్రతిదినము ప్రవచనమై ఆదరించి నీతో పలికినా, ప్రతిదిన ప్రవచనమై ఆదరించి నీతో పలికినా, మనుషులు ఎప్పుడు కూడా మోషే పల్లెత్తే మాట దేవుడు మోషే అల్లా. ప్రతి దినము కూడా మోషేతో దేవుడు మాట్లాడుతూ, ప్రతి దినము కూడా పలకరిస్తూ, మోషే దేనికోసమైతే ప్రార్థిత కార్యం జరిగిస్తూ చాలా దగ్గరగా ఉన్నాడు మోషేకి దేవుడు స్తోత్రం. ఇటువంటి వారి జీవితంలో మనుషుల మాటలు గాయపరిచారు, బంధువుల మాటలు గాయపరిచారు, ఆనాడు సమాజంలో వారికి గాయపరిచారు. ఈ గాయాల్లో వచ్చింది ఓర్పును కోల్పోయి దరిద్రం. దేవుడి స్తోత్రం హల్లెలూయా.
పల్లెత్తే మాట ఎప్పుడు దేవుడు అనలేదే. ఎప్పుడు కూడా మోషేతో దేవుడు ఉన్నాడు, దేవుడు మోషేతో ఉన్నాడు. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవుడు దూరం అయిపోయాడు? ఎందుకు వాగ్దానం చాలలేకపోతున్నాడు? ఎవరు మాట బట్టి ఓర్పును కోల్పోయా? దేవుడు మాట బట్ట. ఏనాడు కూడా మనిషి జీవితాన్ని దేవుడు ఆదరించే మాటలు పలుకుతాడు, దాని తప్పితే గర్దిస్తాడు, ప్రేమతో పలకరిస్తాడు, కౌగులించుకుంటాడు, చచ్చే వరకు నీకు తోడి ఉండాలని కోరుకుంటాడు. అయితే మనుషుల మాటలు, బంధువుల మాటలు, ఈ లోక అవమానాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నీవు? దేవుడు స్తోత్రం. ఓర్చుకుంటున్నావా దేవుడి మంద? ఆయనకి అన్యాయం చేయలేదే, ఆయనకి దూరంగా ఉండాలని కోరుకోలేదే, పల్లెత్తే మాట దేవుడిని అనలేదే. మనుషుల కోసం ఓర్పును కోలి ఉదయం మార్చుకున్నావా? ఆలోచనలు మార్చుకున్నావా? పద్ధతి మార్చుకున్నావా? క్యారెక్టర్ మారిపోయావా? మనసులో ద్వేషం పెరుగుతుందా? అసూయ పెరుగుతుందా? అయితే రాసుకో డైరీలో, మోషకు పట్టిన గతి అలా ఉన్నవారికి పడుతుంది. దేవుడు స్తోత్రం. 40 సంవత్సరాలు దేవుడితో ఉన్నా, దేవుడు సాహసం కలిగి ఉన్నా, దేవుడి కోసం కష్టపడేవాడిగా ఉన్నా, లోక సుఖాలు వదులుకున్నా, చివరికి ఒక్క ఓర్పును కోల్పోతే, కోల్పోయి తత్వం వచ్చిన మాటలు కోపంగా మాట్లాడితే, దేశంతో పలికే వ్యక్తిగా ఉంటే, దేవుడు చెప్పిన ఒకటైతే ఓర్పు కోల్పోయిన ఒకటి చేస్తే, ఇన్ని సంవత్సరాలు కష్టపడిన జీవితం అంతేమైపోయిందంటే నీటిలో పోసిన దేవుడి స్తోత్రం. జాగ్రత్త తగవచ్చనమా. ఏ దినమైతే నీలో ఓర్పు కోల్పోతావో నువ్వు దేవుడి విరోధంగా మారిపోతావు. నీ క్యారెక్టర్ చేంజ్ అయిపోతావు, నీ ఆలోచన చేంజ్ అయిపోతావు, నీ మనసు చేంజ్ అయిపోతే. నువ్వు అనుకుంటున్న దేవుడు ఉన్నప్పుడు కానీ నీ మనసు ప్రభువుకు నచ్చదు, నీ ఆలోచన ప్రభువు నచ్చదు, దేవుడు నీతో ఉండడు. మన గడపాటుకు అందుకే ప్రభు అంటున్నాడు, క్రీస్తు కలిగిన ఓర్పు ఏం చేయాలంట? మనము కలిగి ఉండాలి. దేవుడు స్తోత్రం. చివరి ఎపిరాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఓర్పుతో కష్టాన్ని, బాధని, అవమానం సహించి ఆ వాగ్దాన ఫలము దేవుడి ఇచ్చిన వాగ్దానం పొందుకున్నప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీలాగా నాలాగా రక్తమాంస అబ్రహం కలిగిన వాడు 75 సంవత్సరాలలో దేవుడు పరిచయం అయ్యాడు, దేవుడు దృష్టి కలిగింది. అటువంటి మానవుడితో దేవుడు పలికిన మాట, అబ్రహం నీ జీవితాన్ని ఆస్వాదిస్తాను, నీ బతుకును ఆస్వాదిస్తాను, నీ పేదరికం కొట్టివేస్తాను, నీ దరిద్రం కొట్టివేస్తాను, ఈ వృద్ధాప్యంలో కూడా నీకు కొడుకునిస్తానని చెప్పి దేవుడు మాట్లాడగా ఆ మాట నమ్మి ఏమాట చెప్పాలి. మన మనుషుల మాట నమ్ముతాం కానీ ప్రభు నమ్ము. దేవుడు స్తోత్రం. ఆ మాట నమ్మి ఓర్పుతో కలిగి ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ప్రజలు నిందిస్తున్నా, చుట్ట నీకు బిడ్డని అవమానపరుస్తున్నా ఓర్చుకొని సహించి దేవుళ్ళో కనిపెట్టగా దేవుడిచ్చిన వాగ్దానమును అప్పుడేంటంట పొందుకోలేను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మాటలు బట్టి ఓర్పు కోల్పోయా, బంధువుల మాటలు బట్టి ముసలి కానున్నా. దేవుడి స్తోత్రం. నీకు పిల్లలేంటిరా, నువ్వు ముసలోడురా అని అంటూ ఉంటే, ఓసలు గుచ్చుతూ ఉంటే